మీరు ఎక్కడ ఉంటారు అని చెప్పి ఫోన్ చేశారన్నమాట ఒకరోజు. అది సంబంధం కుదిరిపోయిన తర్వాత పిల్లోడికి పెళ్ళిలో ఫార్చునర్ కారు పెట్టాడనమాట అతను. చూడండి, అప్పులు పాలైపోయి తింటాకి తినలేని పరిస్థితి ఎలా అయిందంటే ఫార్చునర్ కారు పెట్టారు. కారు పెడితే ఏమైందంటే ఆ కారు ఇక్కడికి వేసుకొస్తాననేమో అతను కుర్రోడు పెళ్ళి కొడుకు. అమ్మగారికి దేవుడు చెప్తున్నాడంటే నువ్వు వెళ్ళిపో, ఆ కారు ఇక్కడికి రాదు, కర్ణాటక వెళ్ళిపోద్ది బండి, పెళ్ళిలో ఇస్తారు అది, అతను డైరెక్ట్ ఎవరు ఇప్పుడు అని దేవుడు చెప్పాడంట. ఈ దేవుడు అలా మాట్లాడతాడా? ఖచ్చితంగా మాట్లాడతాడు. జీవము గల దేవుడైన సజీవుడై ఉన్నాడు. ఇదేమీ అబద్ధం కాదు, ఇది నిజం. ఇలాంటి సాక్ష్యాలు ఇన్నున్నాయి. చెప్పాలంటే ప్రతిరోజు ఒక సాక్ష్యం చెప్తాను. యేసు ప్రభు గురించి ఇంత గట్టిగా ఇంత ధారాళంగా చెప్పడానికి ధైర్యం దేవుడు మాకు కలిగేస్తాను. మా ఎదుట అద్భుతాలు మేము చూస్తేనే మేము కన్నవాటిని విన్నవాటిని ఇతరులకు చెప్తాం, లేకపోతే చెప్పలేం. ఆ ఫార్చునర్ కారు వైట్ కారు ఈ విజయవాడలోనే తీసుకున్నారు, కర్ణాటక వేసుకుపోయారు.